మర్రి చెట్టు దెయ్యం. అనగనగా ఒక ఊరిలో చంద్రయ్య, పూలమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి సొంత ఇల్లు, పొలం ఏమీ లేకపోవటంతో గ్రామం బయట ఉన్న ఒక చెట్టు కింద నివాసం ఉండేవారు. గ్రామంలోకి వెళ్లి ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేసి పొట్ట నింపుకునేవారు. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు ఏదైనా పని దొరుకుతుందేమోనని చంద్రయ్య భార్యతో కలిసి ఊర్లోకి బయలుదేరాడు. అలా గ్రామంలోకి వెళుతుండగా ఆ గ్రామం మునసబుగారు పొలాన్ని కోయిస్తూ కనిపించారు. చంద్రయ్య మునసబుగారితో ఇలా అన్నాడు, అయ్యా, ఏదైనా పనిపిచ్చి కొంచెం అన్నం పెట్టండి చాలు అని అడగటంతో పొలం కోసే పని చెయ్యమని చంద్రయ్యకి చెప్పాడు. చంద్రయ్య తన భార్యతో కలిసి పొలం పనులన్నీ చకచకా చేశాడు. చంద్రయ్య, అతని భార్య వీళ్ళిద్దరి పనితనం చూసి మునసబుగారు చాలా సంతోషించారు. ఒక వారం రోజులకి సరిపడా వడ్ల గింజల్ని చంద్రయ్యకి ఇచ్చాడు. అది చూసి చంద్రయ్య చాలా సంతోషించాడు. భార్యతో ఇలా అన్నాడు, మనం ఇన్ని రోజుల్నుంచి ఎక్కడ పనిచేసినా మనకి ఏ రోజుకా రోజు మాత్రమే తినటానికి గింజలు దొరికేవి. ఇప్పుడు మనకా దేవుడే మన మునసబుగారి రూపంలో వచ్చి వారం రోజులకి సరిపడా ఆహారాన్ని మనకిచ్చాడు అని అనటంతో పూలమ్మ ఇలా అంటుంది, మనకు మంచి రోజులొస్తున్నాయి. వీటిని చాలా జాగ్రత్తగా దాచుకుందాం. మనకి పని దొరకనప్పుడు తినడానికి ఉపయోగపడతాయి అని అనటంతో చంద్రయ్య దానికి సరేనన్నాడు. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు చంద్రయ్య కట్టెల కోసం అడవిలోనికి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక వ్యక్తి కింద పడిపోయి కనిపించాడు. చంద్రయ్య ఏం జరిగిందోనని అతన్ని పరికించి చూశాడు. ఒక పాము అతన్ని కరిచి పుట్టలోనికి వెళ్ళిపోయింది. చంద్రయ్య వెంటనే వెళ్లి ఏవో ఆకులు తెచ్చి పాము కరిచిన చోట వేసి అతనికి సపర్యలు చేశాడు. కొంత సమయం తర్వాత ఆ వ్యక్తి కోలుకున్నాడు. చంద్రయ్య అతనితో ఇలా అన్నాడు, అయ్యా, ఎవరు మీరు? ఇక్కడెందుకున్నారు అని అనటంతో అతను ఇలా అన్నాడు, నేను ఒక వ్యాపారిని. అన్ని ఊర్లు తిరుగుతూ కాసేపు సేద తీరుదామని ఇక్కడ ఆగాను. అలసిపోయి పడుకోవటంతో ఏదో కుట్టినట్టుగా అనిపించింది. ఇంతలో నువ్వొచ్చి దేవుడిలా నా ప్రాణాలు కాపాడావు అని అనటంతో చంద్రయ్య ఇలా అన్నాడు, ఇందులో నేను చేసిందేముంది? ఆ విధిరాతని ఎవ్వరూ మార్చలేరు. నాతో వచ్చి కాసేపు సేద తీరెళ్ళండి అని అతన్ని తీసుకొని వాళ్ళుండే చెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు. వాళ్ల దీనస్థితిని చూసి వ్యాపారి చలించిపోయాడు. చంద్రయ్య భార్య వంట చేసి ఇద్దరికీ వడ్డించింది. వాళ్ల ప్రేమాభిమానాలకి వ్యాపారి చాలా సంతోషించి ఇలా అన్నాడు, నేనెవరూ తెలియకుండానే నా ప్రాణాలని మీరు కాపాడారు. మీరు పేదవారైనా మీకున్న దాంట్లో నాకు కొంచెం అన్నం పెట్టి మీ గొప్ప మనసుని చాటుకున్నారు అని తన దగ్గర ఉన్న డబ్బుల సంచిని చంద్రయ్యకి ఇవ్వబోయాడు వ్యాపారి. అందుకు చంద్రయ్య ఇలా అన్నాడు, చేసిన సహాయానికి డబ్బులు తీసుకునే స్థితిలో మేం లేమయ్యా. పొట్టకూటి కోసం ఏవేవో పనులు చేసి రోజులు గడుపుతున్నాం. మాకు మీ డబ్బులొద్దు. మీకేదైనా సాయం చెయ్యాలనిపిస్తే ఏదైనా పనిప్పించండయ్యా. రోజు మాకు పని దొరకటం కష్టంగా ఉంది అని అనటంతో వ్యాపారి ఇలా అన్నాడు, మీరింత కష్టాల్లో ఉన్నా కూడా నేనిచ్చే డబ్బుని నిరాకరిస్తున్నారంటే మీ నిజాయితీ ఏంటో అర్థమవుతుంది. మీరన్నట్టుగానే మీకు పని చూపించి వెళ్తాను. మీ గ్రామానికి దగ్గరలో నాకు 4 ఎకరాల పొలం ఉంది. అది ఊరి బయట శ్మశానానికి దగ్గరగా ఉండటంతో సాగు చేసేవారు లేక పిచ్చి మొక్కలతో నిండిపోయింది. అక్కడ ఏవో భూతాలు దెయ్యాలు ఉన్నాయని ఆ భూమిని కౌలుకు తీసుకోవటానికి ఎవరూ సాహసించలేదు. మీరా భూమిలో ఏదైనా వ్యవసాయం చేస్తానంటే దాన్ని మీకు ఇచ్చి వెళ్తాను అని అనటంతో చంద్రయ్య ఇలా అన్నాడు, అయ్యా, ఎన్ని రోజులు ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేసి రోజులు గడిపాం. ఇప్పుడు మీరు మాకు భూమిచ్చి వ్యవసాయం చేసుకోమంటున్నారు అని చాలా సంతోషించాడు. చంద్రయ్యకి తన పొలాన్ని చూపించి వ్యాపారి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం చంద్రయ్య తన భార్యతో కలిసి పొలం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చాలా నిర్మానుష్యంగా ఉంది. దాని పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు, ఆ పక్కనే శ్మశానమూ ఉంది. అది చూసి చంద్రయ్య భార్య ఇలా అంది, ఏమయ్యోయ్,
ఈ చుట్టుపక్కల మనుషులు ఎవరూ కనిపించడం లేదు. ఇక్కడ చూస్తే మొత్తం పిచ్చి మొక్కలున్నాయి. చూడ్డానికి చాలా భయం వేస్తుంది. ఇక్కడ వ్యవసాయం ఎలా చేద్దామయ్యా? అని అనటంతో చంద్రయ్య ఇలా అన్నాడు. ఇన్ని రోజులు మనకి పని దొరక్క ఎన్నో అష్టకష్టాలు అనుభవించాం. ఇప్పుడు మనకి పని చేసుకోవడానికి ఈ భూమి దొరికింది. ఇది దేవుడు మనకిచ్చిన మంచి అవకాశం. దీన్ని వదులుకోకూడదు అని అనటంతో పూలమ్మ సరే అంది. మరుసటి రోజు ఉదయం చంద్రయ్య అతని భార్య కలిసి పొలం దగ్గరికి చేరుకున్నారు. చంద్రయ్య తన భార్యతో కలిసి పిచ్చి మొక్కలన్నింటినీ తీసేసి సగం పొలాన్ని దున్ని కాసేపు విశ్రాంతి తీసుకుందామని మర్రి చెట్టు కింద పడుకున్నాడు. ఇంతలోనే ఆ మర్రి చెట్టు మీద నుంచి ఏవేవో వింత శబ్దాలు రాసాగాయి. చంద్రయ్య లేచి చుట్టూ చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. వెంటనే ఆ మర్రి చెట్టు పైన ఉన్న దెయ్యం చంద్రయ్య ముందు ప్రత్యక్షమైంది. చంద్రయ్య భయపడలేదు. దెయ్యం చంద్రయ్యతో ఇలా అంది. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకొచ్చావు? నేను ఎన్నో రోజులుగా ఈ మర్రి చెట్టు పైన నివాసం ఉంటున్నాను. ఇక్కడికి మనుషులు ఎవరూ రాకపోవడంతో నేను చాలా హాయిగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఈ చెట్టు పక్కన ఉన్న పొలాన్ని చదును చేసి పంటలు పండిస్తే మనుషులందరూ వస్తారు. అప్పుడు నాకు ఈ చెట్టు కూడా దక్కకుండా పోతుంది. నువ్వు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, లేకుంటే నిన్ను చంపేస్తాను అని అనటంతో చంద్రయ్య ఇలా అంటాడు. నేను చాలా పేదవాణ్ణి. ఇన్ని రోజులు పూట కూడా గడవక ఏ పని దొరక్క చాలా కష్టాలు అనుభవించాను. ఇప్పుడు నాకు ఒక మహానుభావుడు ఈ పొలాన్నిచ్చి పంట పండించుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. నా జీవితంలో నాకొచ్చిన మొదటి అవకాశం ఇది. దీన్ని నేను వదులుకోలేను. నువ్వు చంపినా కొట్టినా సరే నేనిక్కడి నుంచి వెళ్ళను. నాకిప్పుడు ఈ భూమే ఆధారం అని అనటంతో ఆ దెయ్యం మనసులో ఇలా అనుకుంటుంది. వీడెవడో మహామొండోడిలా ఉన్నాడు. వీడికి ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుండి పంపించేయాలి అని బాగా ఆలోచించి ఇలా అంటుంది. నువ్వు బాగా పేదవాడివి కనుక ఇక్కడ నువ్వు పంట పండించుకోవడానికి నేను ఒప్పుకుంటున్నాను. కాని ఒక షరతు. నువ్వు వేసిన పంటలో భూమి పై భాగంలో పండింది నాకివ్వాలి. భూమి లోపలున్నది నువ్వు తీసుకోవాలి అని అనటంతో చంద్రయ్య దానికి సరేనన్నాడు. చంద్రయ్య బాగా ఆలోచించి మరునాడు ఉదయం పొలాన్ని దున్ని వేరుశనగ పంట వేశాడు. అలా కొంతకాలం గడిచింది. పంటను జాగ్రత్తగా చూసుకోవటం వల్ల వేరుశనగ పంట ఏపుగా పెరిగింది. దెయ్యం చెప్పినట్టుగానే భూమిపైన చెట్లని దెయ్యానికిచ్చి భూమి లోపల పండిన వేరుశనగ గింజల్ని చంద్రయ్య తీసుకున్నాడు. దాంతో దెయ్యానికి కోపం వచ్చింది. ఇదేంటి అని ప్రశ్నించింది. అప్పుడు చంద్రయ్య ఇలా అన్నాడు. నువ్వు చెప్పినట్టుగానే భూమిపైన పండింది నీకిచ్చాను. భూమి లోపల పండింది నేను తీసుకున్నాను అని అనటంతో దెయ్యానికి నోట మాట రాలేదు. నేను మోసపోయాను అని అనుకుంది. ఈసారి ఎలాగైనా వీళ్లని ఇక్కడ్నుంచి పంపించెయ్యాలి అని మనసులో అనుకుని దెయ్యం చంద్రయ్యతో ఇలా అంది. ఈసారి భూమి లోపల పండిందంతా నాకివ్వాలి. భూమి పైన పండిన పంట మీరు తీసుకోవాలి అని అనటంతో చంద్రయ్య దానికి కూడా సరే అన్నాడు. చంద్రయ్య బాగా ఆలోచించి ఈసారి మొక్కజొన్న పంట వేశాడు. చాలా ఏళ్లుగా ఆ భూమిలో ఏ పంటలు వేయకపోవటంతో భూమి చాలా బలంగా ఉంది. ఈసారి వేసిన మొక్కజొన్న పంట కూడా బాగా పండింది. దెయ్యం చెప్పినట్టుగానే భూమి లోపల ఉన్న మొక్కజొన్న వేర్లని వేరు చేసి దెయ్యానికిచ్చి పైన పండిన మొక్కజొన్న పంటని తీసుకున్నాడు చంద్రయ్య. రెండోసారి కూడా మోసపోయానని గ్రహించింది ఆ దెయ్యం. అప్పుడు చంద్రయ్యతో ఇలా అంటుంది. ఈసారి మీరు నన్ను మోసం చేయలేరు. భూమిపైన పండింది, భూమి లోపల పండింది రెండూ నాకే ఇవ్వాలి. మీరు మధ్యలో ఉన్నది తీసుకోవాలి అని అనటంతో దానికి కూడా చంద్రయ్య సరే అన్నాడు. చంద్రయ్య ఈసారి తెలివిగా ఆలోచించి చెరుకు పంట వేశాడు. అది చాలా ఏపుగా పెరిగింది. పంట కోసే సమయానికి దెయ్యం అక్కడికొచ్చింది. చంద్రయ్య చెరుకు గడలపైన ఉన్న ఆకులని కింద ఉన్న వేర్లని వేరుచేసి దెయ్యం ముందర కుప్పగా పోశాడు. అది చూసిన దెయ్యం ఆశ్చర్యపోయి ఇలా అంటుంది. ఇక్కడి నుండి మిమ్మల్ని ఎలాగైనా వెళ్ళగొట్టాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. కాని మీరు ధైర్యంగా తెలివిగా
మీ పని మీరు చేసుకుంటూ పోయారు. మీ పట్టుదల నాకు నచ్చింది. ఇక మీరు ఇక్కడే ఉండండి అని ఒక నగల సంచిని తెచ్చి వారికిచ్చి అక్కడ్నుంచి అదృశ్యమైంది. మిత్రులారా, మన జీవిత ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాం. సమయస్ఫూర్తితో వాటిని అధిగమించి ముందుకు వెళ్దాం. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. అనగనగా ఒక ఊరిలో కిట్టయ్య అనే పాల వ్యాపారి ఉండేవాడు. పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో అలాగే కిట్టయ్య మనసు కూడా అంతే స్వచ్ఛమైంది. ఆ ఊరిలో చిక్కటి పాలంటే ఒక్క కిట్టయ్య దగ్గర మాత్రమే దొరుకుతాయనే పేరు కూడా కొద్ది కాలంలోనే సంపాదించుకున్నాడు. మరీ అంత మంచితనం ఎందుకయ్యా నీకు అని భార్య యాదమ్మ ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ ఉండేది. కిట్టయ్య దగ్గర పాడి ఆవులతో పాటు వయసు మళ్లిన ఆవు కూడా ఉండేది. ఆ ఆవుని మేతకి కూడా తీసుకువెళ్లకుండా తానే గడ్డి తీసుకొచ్చి ఇంటి దగ్గరే మేపేవాడు. కిట్టయ్య పశువుల్ని చాలా ప్రాణంగా ప్రేమగా చూసుకునేవాడు. ఇలా ఉండగా యాదమ్మ ఒకరోజు కిట్టయ్యతో ఇలా అంటుంది. ఏమయ్యా, నా మాట విని ఒక చెంబుడు నీళ్ళైనా ఆ పాలల్లో కలిపయ్యా అని అనగానే ఆ మాటలకు కిట్టయ్య, ఏం మాట్లాడుతున్నావు? అలాంటి పనులు నేను చేయనని తెలుసు కదా అని అనగానే అప్పుడు యాదమ్మ, ఏ ఎందుకు చేయవు? నేనేమన్నా బిందె నీళ్లు కలపమన్నానా? ఒక చెంబుడు నీళ్లే కదా. ఇలాగైతే ఎలా కలిసి వస్తుంది మనకి ఈ వ్యాపారం? ఇన్ని దినాల్లో ఈ వ్యాపారం వలన ఏమన్నా ఎదుగుదల ఉందా అని అనగానే ఆ మాటలకు కిట్టయ్య, చూడాదమ్మా, ఎన్ని దినాలైనా నేను ఇలానే ఉంటాను. మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి. కాని చెడ్డ పేరైతే క్షణంలో తెచ్చుకోవచ్చు. ఆ దేవుని దయ వల్ల నాకు ఈ ఊర్లో మంచి పేరుంది. ఈ నీళ్లు కలిపి నా చేతులారా నా పేరుని నన్నే పాడు చేసుకోమంటావా? నా ప్రాణం పోయినా నేను ఇలాంటి పని ఎప్పటికీ చేయను అని కిట్టయ్య అంటూ ఉండగా యాదమ్మ అక్కడ్నుంచి విసురుగా, ఎన్ని చెప్పినా ఈ మనిషికి చెవికెక్కదు, నా కర్మ, నా తలరాత, ఎదుగు బొదుగు లేని సంసారం అయిపోయింది అనుకుంటూ యాదమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అక్కడికొచ్చిన అంకమ్మ కిట్టయ్యతో ఇలా అంటుంది. కిట్టే మామా, ఇంటికి చుట్టాలొచ్చినారు. కొంచెం ఇంట్లో పైసలకి ఇబ్బందిగా ఉంది. కొన్ని పాలు పోయివా? పైసలు ఆనికిస్తాను అని అనగానే ఆ మాటలకి కిట్టయ్య ఇలా అంటాడు. పైసలదే ఉందిలే అంకమ్మ, నీ చేతిలో ఉన్నప్పుడే ఇద్దుగాని, ఇదిగో పాలు తీసుకొని పో. ఎవరికైనా కష్టం ముందుగా అనుకోని వస్తుందా ఏంటి అని అనగానే ఆ మాటలకి అంకమ్మ సంతోషించి పాలు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే పాల కోసం వచ్చిన పుల్లయ్య కిట్టయ్యతో ఇలా అంటాడు. ఏంటి కిట్టయ్య ఈ పని? అసలే నీ చిన్న వ్యాపారం. దానికి తోడు నువ్విట్ట అరువులిచ్చుకుంటా పోతే నువ్వు ముందుకు పోయేదట్టా? అవసరానికి అరువు ఇవ్వాలి కాదన్ను, కాని ఇచ్చిన అరువుని నోరు తెరిచి ఏమని అడుగుతావా? నువ్వు అడిగే మనిషివి గాదయ్యే అని అనగానే ఆ మాటలకు కిట్టయ్య, మనం ఒకరికి అరువు ఉన్నామంటే మన ముఖం చూడగానే అలా గుర్తొచ్చి వాళ్లే ఇవ్వడానికి ముందుకు రావాలి. నువ్వు మంచివాడివని అందరూ అలానే ఉంటారనుకోవడం నీ అమాయకత్వం. నేనే మంచివాణ్ణి, నాలాగే అందరూ ఉండాలని నేననట్లేదు. మన రూపాయి వాళ్ళ కడుపు నింపుతుందంటే మంచిదే గదా అని అనగానే ఆ మాటలకి దూరం నుంచి వింటున్న యాదమ్మకి కోపమొచ్చి ఇలా అంటుంది. ఇదిగో పొల్లయ్య మామ, ఎంత చెప్పినా ఈ మనిషికి అర్థం కాదు. ఎద్దు మీద వాన కురిసినట్లే అని అనగానే సరేలే నేనేం చేసేదని పుల్లయ్య పాలు పోసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక ఇదంతా ఇలా ఉండగా ఆ ఊర్లో ఒక పెద్ద ఆసామి చలపతి అనే వ్యక్తి ఉంటాడు. చలపతి స్వతహాగా డబ్బు మనిషి. ఎంత ఉన్నా ఇంకా కావాలి అనే ఆశ మాత్రం ఎక్కువగా ఉంటుంది. తన చేతికి ఎప్పుడూ వంశపారంపర్యంగా వచ్చిన కడియాన్ని ధరించి ఉంటాడు. అతని ద్వారా ఎవరికైనా ఏదైనా పని జరగాలన్నా లేదా మాట సహాయం చెయ్యాలన్నా నాకెంత నీకెంత అని బేరం వేసే మనస్తత్వం కలవాడు.
చలపతి ఒకరోజు పొద్దున్నే బయట్నుంచి ఇంట్లోకి వస్తుండగా తన పనివాడు కొండయ్య చేతిలో చెంబు పట్టుకుని ఎదురొస్తాడు. అతన్ని చూసిన చలపతి ఇలా అంటాడు, "ఈ ఇంట్లో పనుదిలి ఎందాగబోతున్నావు కొండయ్య?" అని అనగానే ఆ మాటలకి కొండయ్య, "అమ్మగారు కిట్టే దగ్గర పోయి పాలు పోసుకొని రమ్మన్నారయ్యా" అని అనగానే అప్పుడు చలపతి, "నువ్వు ఇంట్లో ఉండి పని చూసుకో. నాకు కిట్టయితో రవ్వంత పనుందిలే, నేను వెళ్లి పాలు తీసుకొస్తాను" అని అనగానే పనివాడు ఆ చెంబుని చలపతి చేతికిచ్చి తను వెళ్లిపోతాడు. చలపతి ఆ చెంబుని తీసుకుని కిట్టయ్య ఇంటికొస్తాడు. "ఏం కిట్టయ్యా, ఎలా ఉంది నీ పాల వ్యాపారం?" అంటూ వస్తాడు. ఆ మాటలకి కిట్టయ్య ఇలా అంటాడు, "రండి రండి ఆసామి గారు, మీరెలా ఉన్నారు? నా వ్యాపారం ఏముందిలే, కానియండి, ఎప్పుడు ఉండేదే కదా. అయినా పాల కోసం కొండయ్యేస్తాడు గదయ్యా, మీరింత దూరం రావాలా? కబురంపితే నేనే వచ్చి పోసేవాను గదయ్యా" అని అనగానే ఆ మాటలకు చలపతి, "అదేం లేదు కిట్టయ్యా, నేను నీతో పనుండొచ్చానులే." అప్పుడు కిట్టయ్య, "మీ బోటి వాళ్ళకి నాతో పనేంటయ్యా" అని అనగానే చలపతి, "పనిదే ఉందిలే కిట్టయ్యా, ఎంతటి వారికైనా ఎదుటివారితో అవసరం లేకుండా ఉండదు, నువ్వురా నేను చెప్తానని వయసు మళ్లిన ఆవు దగ్గరికి తీసుకువెళ్లి చలపతి ఇలా అంటాడు, "చూడు, ఈ వయసు మళ్లిన ఆవుతో నీకు ఎలాంటి ఉపయోగం లేదు. నువ్వు ఒక్క మాట చెప్పావంటే నేను నీకు మంచి బేరం కుదురుస్తాను. వచ్చిన ధనంతో నీ వ్యాపారాన్ని ఇంకొంచెం పెంచుకోవచ్చు గదా" అని అనగాని అప్పుడు కిట్టయ్య, "అయ్యా, నేను ఆవును అమ్ముతానని చెప్పలేదే." "నువ్వు చెప్పలేదు కిట్టయ్యా, కాని ఈ వయసు మళ్లిన ఆవుతో నీకేమొస్తుంది చెప్పు? అమ్ముకుంటే ఎంతో కొంత ధనం ముట్టుతుంది గదా. అందుకే నేనే నీకు మంచి బేరం చూశాను." "అయ్యా, ఈ ఆవు మా ఇంటి మహాలక్ష్మి. ఈ ఒక్క ఆవు మాకింత పాని తెచ్చిపెట్టింది. అలాంటి కామధేనుని వయసు మళ్లిందని నేనెలా వదులుకుంటాను? కన్న తల్లిదండ్రులకి వయసు మళ్లిందని వదులుకుంటామా? చంపుకుంటామా? అలాంటిది నా తల్లితో సమానమైన ఆవుని తెలిసి తెలిసి కసాయి వాడి చేతిలో పెట్టమంటున్నారే, ఆ పని నేను చేయలేను" అని అనగానే ఆ మాటలకు చలపతి, "నీకు ఉపయోగపడేవని చెప్తుంటే నువ్విలా అంటావేంటి కిట్టయ్యా? అమ్మేసినాక వాడేం చేసుకుంటే మనకెందుకు? అయినా నీ పిచ్చిగాని మనుషులు పశువులు ఒకటేనా? మనుషులన్నీ చెప్పుకోగలుగుతారు, కాని నోరు లేని ప్రాణులయ్యా. మూగజీవాల ప్రాణాలు తీయటం ఎందుకయ్యా? అంతటి పాపం మీకు వద్దు, నాకు వద్దు. మీరు రండయ్యా, పాలు పోస్తాను" అని అక్కడ్నుంచి కిట్టయ్య వెనుతిరగ్గా చలపతి తన మనసులో ఇలా అనుకుంటాడు, "ఈ పొద్దుగాల లేచిన వెంటనే ఎవరి ముఖం చూస్తానో ఏమో, బాగాలేదు. మంచి బేరం చేసి ఎంతో కొంత గుంజుకుందాం అనుకుంటే ఈ కిట్టయ్య నా మాటింటేగా" అని అనుకుంటూ పాలు తీసుకుని అక్కడ్నుంచి పాల కోసం వచ్చిన మరొకతనితో మాట్లాడుతూ ఉంటాడు. కిట్టయ్య అతని వైపే చూస్తూ ఉంటాడు. ఇంతలో పాల కోసం వచ్చిన వాళ్ళకి పాలు పోస్తూ ఉంటాడు. చాలాసేపటి తర్వాత చలపతి వెళ్లిపోవటం చూసి కిట్టయ్య ఇలా అంటాడు, "అయ్యా, మీరు పాలకి పైసలు లేకుండా పోతున్నారు" అని అనగానే ఆ మాటలకి చలపతి, "నువ్వు పాలు పోయకముందే నేను పైసలిచ్చాను గిట్టయ్యా, ఎందుకిట్టా అంటున్నావు? నాకేమైనా 5 రూపాయలు ఎక్కువైపోతాయా? కావాలంటే మళ్ళీ ఇస్తాను, తీసుకో" అని గట్టిగా దబాయించి 5 రూపాయలు ఇవ్వబోతూ ఉంటే కిట్టయ్య తటపటాయించి, "నేనే మర్చిపోయింటానులే అయ్యా, మీరెళ్ళిరండి, తప్పైపోయింది" అంటాడు. కిట్టయ్య మాట చిన్నపోవటంతో చలపతి నవ్వుకుంటూ ఇంటికి వెళ్తాడు. తన పనివాడు చలపతితో ఇలా అంటాడు, "అయ్యగారు, అయ్యగారు, అమ్మగారు తన పుట్టింటికెళ్ళి 2 రోజుల తర్వాత వస్తానన్నారు. మీతో చెప్పమన్నారయ్యా. అమ్మగారు వచ్చేదాకా మిమ్మల్ని దగ్గరుండి నన్నే చూసుకోమన్నారయ్యా" అని అనగానే ఆ మాటలకి చలపతి సరే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి కొండయ్య చలపతి పనులన్నీ తనే చేస్తూ ఉంటాడు. ఒకరోజు గడిచిన తర్వాత చలపతి తన చేతివైపు చూసుకోగా తన చేతికి ఉన్న కడియం కనిపించదు. అది తనకి వంశపారపర్యంగా వచ్చిన కడియం. ఏమైపోయిందా అనే ఆవేదనతో ఇల్లంతా గాలించి కొండయ్యని పిలిపించి ఇలా అంటాడు, "నా చేతి కడియాన్ని తీసి ఎక్కడ పెట్టావు?
ఇంకా ఉంచావా లేదా అమ్మేసుకున్నావా అని అనగానే ఆ మాటలకి కొండయ్య ఆశ్చర్యపోతాడు. ఏమంటున్నారయ్య గారు, మీ కడియంతో నాకేం పనయ్యా? మరీ అంత అమాయకుల్లాగా మాట్లాడకొండయ్యా. మీలాంటి వాళ్ళకి బంగారం అంటే ఎంత వ్యామోహం ఉంటుందో నాకు తెలీదా? మర్యాదగా నిజం ఒప్పుకో, లేకపోతే నేనసలే మంచోని కాదు. అయ్యా, మీ కాలు పట్టుకుంటానయ్యా. నా మీద కోపం ఉంటే 2 మాటలనండి, 2 దెబ్బలు కొట్టండి, ఓర్చుకుంటాను. అంతేకాని అంత మాట అనకండి అయ్యా. మేం కూటికి పేదాలమే అవ్వచ్చు గాని గుణానికి కాదయ్యా. చాలే, నీలాంటోళ్ళకి తినటానికి తిండికి గతి లేకపోయినా చెప్పటానికి మాత్రం నీతులు చాలా ఉంటాయి. నువ్వేం మాట్లాడుకో, ముందు పద, మీ ఇంటికి వెళ్దాం అని విసురుగా కొండయ్య ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంట్లోని సామానంతా బయటకు విసిరిపడేస్తూ వెతుకుతూ ఉంటాడు చలపతి. ఇదిలా ఉంటే కిట్టయ్య తన వయసు మళ్ళీ నావుకి గడ్డేస్తూ అక్కడ పక్కనే పడి ఉన్న కడియాన్ని చూసి ఇలా అనుకుంటాడు. అమ్మో, బంగారు కడియమే, ఎంత కాదన్నా 10,000 వరహాల దాకా ఉంటుంది అని అనుకుంటూ ఉంటే యాదమ్మ అది విని వచ్చి ఇలా అంటుంది. అవునయ్యా, నువ్వు అంటున్నది నిజమే. చాలా ఎక్కువ ధరే పలుకుతుంది. అప్పుడు కిట్టయ్య, ఎంత ధర పలికినా మాత్రం మనం అమ్ముకుంటామా ఏమి? ఇది ఎవరు పడేసుకున్నారో అడిగి వాళ్ళకి అందించాలి. ఎంత పెద్ద విలువైన వస్తువు పోయినందుకు వాళ్ళెంత కుమిలిపోతున్నారో పాపం. ఏంటయ్యా, నీది మరీ చాదస్తం. నువ్వింక మారవా అని అనగానే కిట్టయ్య కల్లెర చేస్తాడు. నోరు మూసేస్తుంది యాదమ్మ. ఇంకా ఎక్కువ మాట్లాడితే కొట్టినా కొడతాడు, వామ్మో అనుకుంటూ ఉండగా కొండయ్య మాత్రం ఈ వస్తువు ఈ ఊర్లో మన ఆసామిది తప్ప ఇంకెవ్వరిది అయ్యుండదు, నేనెళ్ళి ఇచ్చేసొస్తానని బయలుదేరతాడు. అలా కిట్టయ్య కడియాన్ని తీసుకుని చలపతి ఇంటికి రాగా అక్కడ చలపతి లేకపోవటంతో వెనుతిరిగి వెళ్తూ దారిలో కొండయ్య ఇంటి దగ్గర సామానంతా బయటపడేస్తున్న చలపతిని చూసి అక్కడికి వెళ్లి ఇలా అంటాడు. ఏందయ్యా, ఈ పని చేస్తున్నారేంటి అని అనగానే అప్పుడు కొండయ్య, నువ్వన్నా చెప్పు కిట్టయ్యా, అయ్యగారి కడియం పోయిందంట, దాన్ని నేనే తీశానని మా ఇల్లంతా గాలిస్తున్నారు. నేనెందుకు అట్టే చేస్తాను? తిన్నింటా అసలు లెక్క పెట్టడం తప్ప నాకు తెలీదా? అయ్యగారి కన్నా అమ్మగారికే నా మీద ఎంతో నమ్మకం. ఆమె తల్లిలాగా మాకే కష్టం వచ్చినా ఆదుకుంటది. అలాంటి తల్లి ఇంటికి కన్నం వేస్తానా అని అనగానే ఆ మాటలకు కిట్టయ్య చలపతితో ఇలా అంటాడు. అయ్యా, ఆసామి గారు, మీరు చాలా పొరపాటు పడ్డారు. నిజం తెలియకుండా ఒకరి మీద నింద వేయటం చాలా తప్పయ్యా. ఇదిగోండి మీ కడియం. ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు పడేసుకున్నారు. ఈ కడియాన్ని మీకివ్వడానికి మీ ఇంటికి పోయి వస్తున్నాను అని అనగానే చలపతి ఒక్క క్షణం ఆలోచించకుండా తొందరపడి తప్పు చేశాను అనే అవమానంతో తలదించుకుంటాడు. అప్పుడు కిట్టయ్య, జరిగిందేదో జరిగిపోయింది ఆసామి గారు. నేను మీకు చెప్పేటంతటి వాణ్ణి కాదు. నమ్మకమైనా గౌరవమైనా ఒక్కసారి పోతే మళ్లీ తిరిగి రావు. బతకటం గొప్ప కాదయ్యా, ఎలాగైనా బతికేస్తాం. కాని ఆ బతకటంలోనే నిజాయితీ ఉంటే మనం ఎక్కడైనా తలెత్తుకొని నిలబడగలుగుతాం. మీరు పెద్దవాళ్లు, కొంచెం వెనక ముందు ఆలోచించండి. ఇదిగోండి, మీ కడియాన్ని మీరు తీసుకోండి అని ఆ కడియాన్ని ఆసామి చేతికి అందిస్తాడు. అతను కన్నీళ్లతో 2 చేతులు ఎత్తి నమస్కరించి ఇలా అంటాడు. నన్ను క్షమించు కిట్టయ్యా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వెంత నిజాయితీపరుడివి. నీ నిజాయితీ ముందు మాలాంటి వాళ్ళు నిలబడలేరు. నీ ఆవుని అమ్మించి లాభం పొందాలి అనుకున్నాను. నువ్వు ఒప్పుకోలేదనే కోపంతో నీకు పాల డబ్బులు కూడా ఇవ్వకుండా దబాయించి వచ్చేశాను. ఒక నోరులేని జీవాన్ని కసాయివాడి చేతికి అందించాలనుకున్నాను. కాని ఇంత విలువైన వస్తువు దొరికినా నువ్వు తిరిగిస్తున్నావు. నీ స్వచ్ఛమైన మనసుకి కోటి దండాలు. ఇదిగో, ఈ 1000 రూపాయలు తీసుకో, నా తృప్తి కోసం అని బలవంతంగా కిట్టయ్య చేతిలో ధనం పెట్టి కొండయ్య వైపు తిరిగి ఇలా అంటాడు. కొండయ్య, నువ్వు కూడా నన్ను క్షమించాలి. నువ్వు ఎన్నో రోజుల నుంచి నమ్మకంగా ఉన్నప్పటికీ నేను నిన్ను అనుమానించాను. మనస్ఫూర్తిగా నన్ను క్షమించు.
నేను చేసిన తప్పుకి నష్టపరిహారాన్ని చెల్లిస్తాను అని తనకి కొంత ధనమిచ్చి చేతులెత్తి నమస్కరించి బయటపడేసిన సామానంతా అందరూ కలిసి లోపలికి చేర్చి తిరిగి ఎవరిళ్లకు వాళ్లు ఆనందంగా వెళ్ళిపోతారు. మిత్రులారా, చూసారా, ఈ కథలో మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. ముందుగా, జీవహింస చెయ్యరాదు. మూగజీవుల ప్రాణాలు కూడా మనలాంటి ప్రాణాలే కదా. అలాగే మన కింద పనిచేస్తూ మన మోచేతి నీళ్లు తాగుతున్నారు కదా అని వాళ్లపైన అమానుషంగా నిందలు వేయటం తప్పు అని తెలుసుకోండి. ఇక కిట్టయ్య విషయానికొస్తే, తనకున్న మంచి మనస్సుతో తనకు దొరికిన బంగారానికి ఆశపడకుండా నిజాయితీతో వాళ్ళకి తిరిగందించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, నిజాయితీ అంటే నీతిగా బ్రతకటం. నీతి అంటే ఎటువంటి స్వార్థం లేకుండా అందరితో మంచిగా మెలగటం. ఇంకా చెప్పాలంటే, నిజాయితీతో బ్రతకటమే ఉత్తమమైన లక్షణమని తెలుసుకోండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. ఉపకారం విలువ. పూర్వం చక్రధరపురం అనే గ్రామంలో పాపయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతని భార్య నరసమ్మ. ఆమె ప్రతిరోజూ ఉదయాన్నే పూజ చెయ్యనిదే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోదు. పాపయ్యకు ఆపదలో ఉన్నవాళ్లకు ఉపకారం చేయడమంటే చాలా ఇష్టం. అతను తనకి గతంలో అపకారం చేశాడా, ఉపకారం చేశాడా అనేది కూడా ఆలోచించడు. అపకారికి కూడా ఉపకారం చెయ్యాలి అనేది అతని సిద్ధాంతం. అందుకే అందరూ అతన్ని పరోపకారి పాపన్న అంటారు. ఒకరోజు తనకేమాత్రం పరిచయం లేని వ్యక్తి ఇంటికి వచ్చి, అయ్యా, నిన్నటి నుండి ఏమీ తినలేదయ్యా. ఆకలిగా ఉంది. ఎక్కడా పని దొరకలేదు. ఇంత తిండి పెట్టి పుణ్యం కట్టుకోండయ్యా. ఏ ఊరు బాబు నీది? చూస్తే ఈ ఊరివాడిలా లేవే. మాది పక్క ఊరయ్యా. కష్టపడి పని చేద్దామన్నా ఎక్కడా పని దొరకలేదు. ఓ అయ్యో, అలాగా, ఒక్క నిమిషం ఉండు అని నరసమ్మా, తినడానికేమైనా ఉందా? అతిథి వచ్చాడు అనగానే వంటగదిలో నుంచి బయటికి వచ్చి, ఇతగాడెవరు? ఈతగాడే, నేను చెప్పిన అతిథి. పక్క ఊరట. పాపం నిన్నటి నుండి ఏమీ తినలేదట. తినడానికి ఏమైనా ఉంటే పట్టుకురా. ఉండు నాయనా, ఇప్పుడే తీసుకువస్తాను. తృప్తిగా తిందుగాని. అమ్మా, నాకు పెట్టాలనుకున్నదేదో ఇంత మూట కట్టి ఇవ్వు తల్లి. ఇంటి దగ్గర భార్య పిల్లలు కూడా నిన్నటి నుండి తిండి లేక అల్లాడుతున్నారు. ఒళ్ళొంచి కష్టపడి పని చేద్దామన్నా పని దొరకలేదు తల్లి. సరే, అలాగే నలుగురికి సరిపడా ఆహారం మూట కట్టిస్తానుండు అని నరసమ్మ లోపలికి వెళ్లగానే ఆ వ్యక్తితో పాపయ్య, నీ పేరేమిటి నాయనా? వీరయ్యండి. నీకు పొలం పనులు వచ్చునా? పొలం పనులన్నీ చేస్తానయ్యా. నీరు పెట్టడం, కలుపు తీయడం, నారు నాటడం అన్నీ చక్కగా చేస్తానయ్యా. సరే, నీకు నా పొలంలో పని ఇస్తాను. రేపటి నుండే వచ్చి శ్రద్ధగా చేసుకో. చాలా సంతోషమయ్యా. రేపు పొద్దున్నే తమరి కాడికి వస్తాను అంటుండగా ఈలోగా వంటగదిలో నుంచి ఒక పెద్ద మూటతో వచ్చి, ఇదిగోనయ్యా, నలుగురికి సరిపడా భోజనం పెట్టాను. నువ్వు రేపు వచ్చినప్పుడు ఖాళీ పాత్రలు తీసుకునిరా అనగానే ఆ మూట అందుకొని ఆనందంగా ఇద్దర్నీ చూస్తూ, అయ్యా, ధర్మప్రభువులు, మీ ఇద్దరినీ చూస్తుంటే పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా. చుట్టుప్రక్కల ఊర్లలో తమ ఉపకార గుణం గురించి అందరూ చెప్పుకుంటుంటే విన్నాను కాని ఈరోజు స్వయంగా చూస్తున్నానయ్యా. రేపటి నుండి నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు మీ దగ్గరే సేవ చేసుకుంటూ ఉంటానయ్యా. పొగడ్తలు ఆయుక్షీణం అంటారు వీరయ్యా. నేను ఇదంతా పొగడ్తల కోసం చేయడం లేదు. భగవంతుడు నాకు ఇచ్చిన దాంట్లో 10 మందికి నాకు తోచిన ఉపకారం చేస్తున్నాను. పోయి పొద్దున్నే తొందరగా రా, పొలానికి వెళ్దాం. అలాగేనయ్యా,
వెళ్ళొస్తాను. సెలవు. అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడే నిలబడ్డ భర్త పాపయ్యని చూస్తూ, అయ్యా, నిన్నొక మాట అడగనా? అడుగు నరసమ్మా. నువ్వు అడిగింది ఏదైనా నేను కాదన్నానా? అబ్బా, నగలు నాణ్యాలు కాదులే పెనిమిటి. మరింకేంటి నరసమ్మా? ఏం లేదయ్యా. అయ్యా, ఉపకారం చెయ్యండి అని ఎంతమంది ఇంటి ముందుకొచ్చి ఎవరు చెయ్యి చాపినా నువ్వు లేదనకుండా వాళ్ళు అడిగింది ఇస్తావు. ఇలా అయితే భవిష్యత్తులో మన పరిస్థితి ఏంటి? అంటుండగా వీధి గుమ్మం ముందు నిలబడి రంగయ్య కాస్త గట్టిగా, అయ్యా పాపయ్య గారు అనగాని రంగయ్యని చూసిన పాపయ్య, ఏంటి రంగయ్య ఇలా వచ్చావు? ఏం లేదయ్యా, మా అమ్మాయి సుశీలకి మంచి సంబంధం కుదిరిందయ్యా. కుర్రాడు బుద్ధిమంతుడు, పట్నంలో నౌకరీ చేస్తున్నాడు. వాళ్ళు మంచి ముహూర్తాలు ఉన్నాయని 4 రోజుల్లో పెళ్లి చేద్దామనుకుంటున్నారు. తక్కువ సమయంలో కట్న కానుకలు ఏర్పాట్లు అంటే నాకు చేయి తిరగడం లేదు. ఒక 25,000 అప్పుగా ఇప్పిస్తే నెమ్మదిగా మీకు తీర్చుకుంటాను. మీరు తప్ప నాకు దిక్కెవరూ లేరు. ఒక్క నిమిషం ఉండు రంగయ్య అని నరసమ్మ వంక చూసి, నరసమ్మ, లోపలికి వెళ్లి ఒక 25,000 రొక్కం, ఒక మంగళసూత్రం పెట్టెల జత పట్టుకురా అనగాని మారు మాట్లాడకుండా నరసమ్మ తీసుకువచ్చింది. అవి రంగయ్యకి ఇస్తూ, ఇదిగో రంగయ్య, నువ్వు అడిగిన రొక్కం. ఇవి అమ్మాయికి మా తరపున మంగళసూత్రాలు, మెట్టెలు. పెళ్లి ఘనంగా చెయ్యి. అయ్యా పాపయ్య గారు, చాలా ధన్యవాదాలు. నా కూతురు బ్రతుకు నిలబెట్టారు. మీ దంపతులు పెళ్లికి వచ్చి మా అమ్మాయిని దీవించాలి. తప్పకుండా వస్తాం రంగయ్య, నువ్వు వెళ్ళిరా అనగాని రంగయ్య ఇద్దరికీ నమస్కరించి వెళ్ళిపోయాడు. పాపయ్యని చూస్తూ, ఇదిగో ఇదే నేనడుగుతున్నది. అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే రేపు మన పరిస్థితి ఏంటా అని. ఆడపిల్ల పెళ్లికి సహాయం చేసినా, కాళ్ళు కడిగి కన్యాదానం చేసినా అది చాలా పుణ్యం నరసమ్మా. ఏం పుణ్యం పెనిమిటి, చేతికంది వస్తాడనుకున్న కొడుకుని తీసుకుని పోయాడు ఆ శివయ్య. బాధపడకు నరసమ్మా, ప్రతి మనిషి జీవితంలో ఆ బ్రహ్మ రాసిన రాతను ఎవ్వరూ తప్పించలేరు. పిల్లాడితో మన ప్రాప్తం అంతే. పరులకు ఉపకారం చేస్తూ ఎప్పుడూ బాధపడకూడదు. దానివలన ఫలితం ఉండదు. ఉండబట్టలేక నా మనసులో బాధను వెళ్ళగక్కాను పెనిమిటి, అంతే. అది సరేగాని పెనిమిటి, ఇందాక పనికోసం వచ్చిన వీరయ్య మళ్ళీ వస్తాడంటావా? అతను నిజంగా ఆకలితోనే వచ్చాడా? చూడు నరసమ్మ, మనిషి ముఖంలోనూ కళ్లల్లోనూ అతని నిజాయితీపరుడా కాదా అనే విషయం తెలుస్తుంది. అతను భోజనమడిగినప్పుడు అతని కళ్లల్లో ఆకలి కనిపించలేదా నీకు? తనని తినమంటే తినకుండా తన భార్యా పిల్లల కోసం అడిగాడు. అయినా ఇంకో విషయం చెప్పనా? ఏంటి పెనిమిటి అది? మనిషిని మనిషి నమ్మకపోతే ఎవరిని నమ్ముతాడు? ఉపకారం చేసిన వాళ్లకి అపకారం చేయాలని చూసేవాళ్లని ఆ దేవుడే చూసుకుంటాడు. నేను పొలం వరకు వెళ్ళొస్తా అని పాపయ్య బయటికి వెళ్లబోతుండగా ఉదయం అన్నం మూట పట్టుకుని వెళ్లిన వీరయ్య వచ్చి, అయ్యా, నేను వచ్చేశాను. నా భార్య ఈ రోజు నుండే పనికి పొమ్మంది. అన్నపూర్ణమ్మ తల్లి పెట్టిన బువ్వ అందరం కడుపు నిండా తిన్నామయ్యా. పదండి, పొలానికి నేను వస్తాను అనగానే సరే అని పాపయ్య వీరయ్యని తీసుకుని పొలానికి వెళ్లాడు. అయితే అదే ఊర్లో సుబ్బయ్య అనే ఒక పిసినారి ఉన్నాడు. అతను పిల్లికి కూడా బిచ్చం పెట్టేవాడు కాదు. ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టేవాడు కాదు. ఒకరోజు ఒక బిచ్చగాడు వచ్చి సుబ్బయ్య ఇంటి ముందు నిలబడి, అయ్యా, కాస్త ధర్మం చేయండి అయ్యా. అయ్యా, కాస్త లేదు కోస్తా లేదు, వెళ్ళు వెళ్ళు. అయ్యా, ఇద్దరి గొంతు ఒకలాగే ఉందయ్యా. మీరు కూడా నాతో వస్తే ఇద్దరం కలిసి అడుక్కుందాం. ఆ మాటలకి సుబ్బయ్య కోపంగా, ఏరా, నాటకాలుగా ఉందా? ప్రతి ఒక్కరికి అడుక్కోవడం బాగా అలవాటైపోయింది. దొక్కలాగా ఉన్నావు.
కాలు చేయి బాగానే ఉన్నాయిగా, ఏదైనా పని చేసుకుని బతకలేవా? అయ్యా, ఆ పనేదో మీరే ఇప్పిస్తారా? పగలు రాత్రి ఓళ్ళొంచి కష్టపడి పని చేస్తాను. పనులేమీ నా దగ్గర చెట్లకి కాయడం లేదు. పో, ఈ ఊర్లో పరోపకారి పాపన్న అని ఒకడున్నాడు, వాడి దగ్గరికి పో, నువ్వు ఏదడిగినా ఇస్తాడు. మీరు కూడా నాతో పాటు రాకూడదు? ఇద్దరం కలిసి ఆయన్ని ఏదైనా అడుక్కుందాం. ఎవరా ముష్టి వెదవా, నకరాలు చేస్తున్నావా? ముందు పో అవతలకి. సుబ్బయ్య వంక యగాదిగా చూసి తొందరలోనే నీకు కాళ్ళు చేయి పడిపోను, నీకు గుండె జబ్బులు రాను అనుకుంటూ బిచ్చగాడు అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అది సూచాయిగా వినిపించి, ఒరేయ్, ఏమన్నావురా? ఆగరరే, నీ పని చెప్తా అని అనగానే వంటగదిలో నుంచి వచ్చిన సుబ్బయ్య భార్య, అబ్బా 100 ఏళ్ళు కాలు చెయ్యి సల్లగుండా అన్నాడు లేవయ్యా వాడు. లేదే, వాడేదో తిట్టినట్టు ఉన్నాడు రత్నం. ఏ ఉపకారం చెయ్యనివాణ్ణి ఎవరైనా ఎందుకు పొగుడుతారు? పొగట్టలు ఎవరికి కావాలి రత్నం? డబ్బు పడేస్తే కో అంటే కోటి మంది వస్తారు. పొగట్టేమీ కాదు, మన చుట్టూ భజనలు కూడా చేస్తారు. సరే, ఎవరికో ఎందుకు, నాకు ఒక 2000 ఇవ్వండి. మనూరి కంసాలి దగ్గర కొత్త రకం చెవిదిద్దులు పాపిడి బిళ్ళ వచ్చాయంట. ఆ పాపయ్య భార్య చేయించుకుందంట. మీరు డబ్బులిచ్చారంటే నేను కూడా మీ చుట్టూ తిరిగి పరోపకారి సుబ్బయ్య నా మొగుడు అని భజన చేస్తూ రోజంతా పొగుడుతుంటాను. అమ్మో, 2000 అని గుండె నొప్పికి గురయ్యాడు. అదే సమయానికి పొలంలో గట్ల వెంట నడుస్తూ వీరయ్యకు పొలాలన్నీ చూపిస్తున్న పాపయ్యకు గడ్డిలో నుంచి వచ్చిన నాగుపాము కాలుమీద కాటేసింది. అది చూసిన వీరయ్య కంగారుగా కూలబడిన పాపయ్య కాలు పట్టుకుని పాము కాటు వేసిన చోట నోటితో విషం లాగేసి ఇంటికి తీసుకువచ్చాడు. పాపయ్యను చూసి కంగారుగా, ఏం జరిగింది వీరయ్యా? అయ్యగారిని పాము కాటేసిందమ్మగారు. మరేం భయం లేదు, విషమంతా తీసేశాను. వైద్యుల్ని పిలిపిస్తే ఉపశమనానికి మందులు ఇస్తారు. అయితే పాపయ్యకి పాము కుట్టిన వార్త గ్రామమంతా దావానంలా పాకింది. అందరూ ఆయన చూడ్డానికి వెళ్తున్నారు. అయితే అదే సమయానికి సుబ్బయ్య గుండెపోటుతో మంచంపై కూలబడ్డంతో రత్నం వీధిలోకి వచ్చి దారిన పోయేవారితో, అయ్యా, మా ఆయన సుబ్బయ్య గుండెపోటుతో కూలబడిపోయాడు, వైద్యుని దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి సాయం చెయ్యండి. ఉండవమ్మా, అవతల పాపయ్య గారికి పొలంలో పాము కాటేసింది, ఇంటికి తీసుకువచ్చారు. ఆ మహానుభావుడు ఎలా ఉన్నాడో తొందరగా పోయి చూడాలి. నేనే కాదు, నీకు ఇప్పుడు ఎవరూ సాయం చెయ్యరు. నీ మొగుడు ఎవరికైనా ఎప్పుడైనా సహాయం చేశాడా? అందరం ఆయన దగ్గరకే పోతున్నాం. 10 మందికి ఉపకారం చేసే ఆయన సల్లంగా ఉండాలి. మంచం మీద నొప్పితో బాధపడుతున్న భర్త సుబ్బయ్యని చూసి, ఒకనాడైనా ఒక్కరికి మీరు ఉపకారం చేస్తే ఇప్పుడు మీకు సాయం చేయడానికి ఒకరైనా వచ్చేవారు. ఈనాడు ఎవరికి ఉపకారం చేశారు కనుక ఇప్పుడు మనకు ఉపకారం చేయడానికి అంటుండగా ఆ ఊరి గ్రామ వైద్యుడు వచ్చి సుబ్బయ్యని పరిశీలించి వైద్యుడు ఒక గోళీ సూది మందు ఇచ్చి సుబ్బయ్యతో, సుబ్బయ్య గారు, మీకేం ప్రమాదం లేదు. ఇది అజీర్తి వలన వచ్చిన నొప్పి. 2 రోజులు విశ్రాంతి తీసుకోండి. అయ్యా వైద్యులు గారు, మీరు ఈ సమయంలో? అవును, నేను పాపయ్య గారికి పాము కరిచిందని తెలిసి ఆయనకి వైద్యం చేయడానికి అక్కడికి వెళ్లాను. కాని ఆయనకి మీ గుండె నొప్పి విషయం తెలిసి ముందు మీకు వైద్యం చేయమని పంపించారు. అవునా? ఆయనకిప్పుడు ఎలా ఉంది? ప్రమాదం లేదు, బాగానే ఉన్నారు. ఆయన మహానుభావుడు, 10 మందికి ఉపకారం చేసే మనిషి. వెంటనే ఆయన్ని చూడాలి. రత్నం, పద. అంటూ సుబ్బయ్య పాపయ్య ఇంటికి వెళ్లాడు. సుబ్బయ్యని చూసి, నీ ఆరోగ్యం ఎలా ఉంది సుబ్బయ్య? గుండె నొప్పి తగ్గిందా? నన్ను క్షమించు పాపయ్య, నువ్వు కష్టంలో ఉండి కూడా ఎదుటివారికి ఉపకారం చేయాలనే నీ గుణం ముందు నేను అల్పుణ్ణి, అధముణ్ణి. అలా అనుకు సుబ్బయ్య. లేదు మిత్రమా, నేను కూడా ఈ రోజు నుండి మారిపోయాను.
నీ అడుగుజాడల్లో నడుస్తూ నలుగురికి ఉపకారం చేస్తూ బ్రతుకుతాను. అనగానే అందరూ ఆనందిస్తారు. మిత్రులారా, పరోపకార్థం ఇదం శరీరం అన్నారు పెద్దలు. ఉపకారం చెయ్యకపోయినా అపకారం మాత్రం తలపెట్టకు. మనం చేసే వృధా ఖర్చులతో ఒకరికి సహాయం చేద్దాం. అది దైవకార్యంతో సమానం. సాయం చేయడమంటే మనకి తోచినప్పుడు తోచినంత కాదు, ఎదుటివారికి అవసరమైనప్పుడు అవసరమైనంత సాయం చెయ్యాలి. లాభం ఆశించి చేస్తే వ్యాపారం అంటారు. ఏమీ ఆశించకుండా చేస్తేనే సాయం అంటారు. ప్రార్థించే చేతుల కన్నా సాయం చేసే చేతులే మిన్న. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంటు రూపంలో తెలియజేయండి. ధన్యవాదములు. నిజాయితీ పరీక్ష. అనగనగా ఒక గ్రామంలో బంగారయ్య అనే భూస్వామి ఉండేవాడు. అతనికి పూల తోటలు, అరటి తోటలు, చాలా పెద్ద వ్యవసాయ క్షేత్రం ఉంది. అతని భార్య తాయారమ్మ భర్తకు కుటుంబం నడిపే విషయంలోనే కాకుండా వ్యవహారాలలో కూడా ఆమె సలహాలు ఇస్తూ సంసారాన్ని నడిపిస్తుండేది. బంగారయ్య కూడా తాయారమ్మ సలహా తీసుకోకుండా ఏ నిర్ణయం తీసుకోడు. అతనికి 2 కొడుకులు, జంగయ్య, లింగయ్య. లింగయ్య పెద్దవాడు. జంగయ్య లింగయ్య కంటే 2 ఏళ్లు చిన్నవాడు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. లింగయ్య భార్య నీలమ్మ, జంగయ్య భార్య సాయమ్మ అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు. కాని ఎవరి గదులు వాళ్లవి. వంట మాత్రం ఉమ్మడిగా ఇప్పటికీ తాయారమ్మే చేస్తుంది. అత్తగారికి కోడళ్ళిద్దరూ సహాయం చేస్తూ ఉంటారు. అత్తాకోడళ్ల మధ్య ఎప్పుడూ ఎలాంటి గొడవలు లేవు. లింగయ్య, జంగయ్య తండ్రితో పాటుగా వ్యవసాయాన్ని, తోటలని చూసుకుంటూ ఉంటారు. ఒకరోజు రాత్రి తమ గదిలో బంగారయ్య, తాయారమ్మ ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు. తాయారు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చాలేవయ్యా, చాకలి పద్దు కూడా నీకు ముఖ్యమైన విషయమే. ఇది చాకలి పొద్దు మంగళిగడ్డం విషయం కాదు తాయారు. మరేంటయ్యా, ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ పెడతావు, ప్రశాంతంగా ఉండవు, ఉండనీవు. అబ్బా, బయట పంచాయతీ కాదులే తాయారు, మన ఇంటి పంచాయతీనే అంటుండగా అటుగా వెళ్తున్న పెద్ద కోడలు లింగయ్య భార్య నీలమ్మ మన ఇంటి పంచాయతీనే అన్న బంగారయ్య మాట విని టక్కున ఆగి, మన ఇంటి పంచాయతీ ఏందబ్బా, ఇదేదో తెలుసుకోవాల్సిన విషయమే. ఇద్దరూ తలుపులు వేసి గదులు మాట్లాడుకుంటున్నారంటే విషయం గట్టిదే అయ్యుంటుంది. అదేంటో తప్పనిసరిగా వినాలి అని తలుపు పక్కన నక్కి చెవులు రిక్కించి వినసాగింది. గదిలోని తాయారమ్మ బంగారయ్య వంక చూస్తూ ఇలా అంది. మన ఇంటి పంచాయతీ ఏంటయ్యా, పిల్లలేమైనా తగువులు, తంటాలు తీసుకువచ్చారా? అదేం లేదు తాయారు, మనకా వయసైపోవస్తుంది. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఇప్పుడు కూడా ఈ బరువులని బాధ్యతలని తలనొప్పులు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. మనకి బరువు బాధ్యతలు ఏమున్నాయ్యా, అబ్బాయిలిద్దరికీ పెళ్లిళ్లు చేసేశాం. మనల్ని అభిమానంగా చూసుకునే చక్కనైన కోడళ్లు వచ్చారు. ఇంకేం కావాలి, ఉన్నన్ని రోజులు మనం ఆనందంగానే ఉంటాం అని తాయారమ్మ అనగానే బయట చాటుగా వింటున్న పెద్ద కోడలు నీల ఇలా అనుకుంది. అబ్బో, మా అత్తమ్మకి మా మీద మంచి అభిప్రాయమే ఉంది, పర్వాలేదు అనుకుంటూ ఉండగా గదిలో బంగారయ్య భార్యతో ఇలా అన్నాడు. నేను చెప్పేది పూర్తిగా విను తాయారు. నేను మన కొడుకులు, కోడల విషయం ఏమీ అనడం లేదు. మన విషయమే. ఇప్పటిదాకా పొలాలు, ఆస్తులు చూసుకోవడానికి అయిపోయింది నా బ్రతుకంతా. అయితే ఏమైందిప్పుడు అనగానే కాస్త కసురుకుంటున్నట్టుగా, ఏహే, అడ్డుపడకుండా పూర్తిగా వినమన్నానా? ఈ చివరి రోజుల్లోనైనా ఒక 3 నెలలు ప్రశాంతంగా తీర్థయాత్రలకు వెళ్లాలని నా కోరిక. అలాగే వెళ్దాం. మనల్ని వద్దనే వాళ్ళు ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. అది కాదు విషయం అనగానే బయట ఏం మాట్లాడుకుంటున్నారో వినాలన్న కుతూహలంతో నిలబడ్డ నీలమ్మ ఇలా అనుకుంది. అది కాకపోతే ఇంకేంటయ్యా మామ, మీరేదో రహస్యమంతనాలు చేస్తున్నారని నిలబడితే అసలు విషయం ఏంటో మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుకుంటున్నారు. నాకు నిలబడి కాళ్ళు లాక్కుపోతున్నాయి అనుకుంటూ ఉండగా బంగారయ్య ఇలా అన్నాడు. ఇక్కడ విషయమేంటంటే, తీర్థయాత్రలకు వెళ్లే 3 నెలలు వ్యాపార వ్యవహారాలు, ఇంటి బాధ్యతలు ఎవరికి అప్పగించాలా అని నా ఆలోచన.
ఇది మరీ బావుందయ్యా. ఇంత చిన్న విషయానికి ఇంతసేపు సాగదీశావా? నీ తర్వాత బరువు బాధ్యతలన్నీ మొయ్యాల్సినోడు పెద్దోడు లింగయ్యే కదా. మనం చచ్చే వరకు లింగయ్య వ్యవహారాలన్నీ చూసుకుంటాడు అనగానే బయట నిలబడి ఉన్న నీలమ్మ ఇలా అనుకుంది. నీ నోటో చక్కెర పొయ్యా అత్తమ్మ, ఎంత చక్కని మాట చెప్పావు. అవును మామా, తర్వాత మేమే కదా పెద్దోళ్ళం. నాకైతే చాలా ఆనందంగా ఉంది. వెంటనే పోయి ఈ విషయం నా మొగుడికి చెప్పాలి అని గుట్టు చప్పుడు చేయకుండా నీలమ్మ అక్కడి నుంచి వెళ్లిపోయింది. తాయారమ్మని చూసి బంగారయ్య ఇలా అన్నాడు. బరువు బాధ్యతలు మోయాల్సింది ఇంటికి పెద్ద కొడుకు అనే వారసత్వం కాదు. కుటుంబం పరువుని గౌరవాన్ని నిలబెడుతూ ఆస్తిపాస్తులన్నీ కాపాడే తెలివైనవాడు, నిజాయితీ ఉన్నవాడు. అవన్నీ పెద్దోడు లింగయ్యలో లేవంటావా? ఏ చిన్నోడు జంగయ్య కూడా మన బిడ్డే కదా. వాడు రేపు నా సంగతి ఏంటని ప్రశ్నిస్తే ఏముంది, ఎవరి వాటా వారికి పనిచేస్తే సరిపోతుంది. ఎవరితోనూ మనకి ఇబ్బంది ఉండదు. నువ్వన్నది నిజమే. ఆస్తిపాస్తులన్నీ ఇద్దరికీ సమానంగా పంచడంతో మన పని అయిపోయినట్టేనా? రేపు మనం పోయిన తరువాత మన తరతరాల నుండి నేను కాపాడుకుంటూ వస్తున్న పరువు ప్రతిష్టలన్నీ నా తర్వాత నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించేవాడు ఎవరనేది తెలియాలి కదా. అయితే ఇప్పుడేం చేస్తావయ్యా? దానికే నేనొక మార్గం ఆలోచించాను. రేపు మనం తీర్థయాత్రలకి వెళ్లేటప్పుడు ఇద్దరికీ ఒక పరీక్ష పెడతాను. మనం తిరిగొచ్చేలోగా ఎవరు నేను పెట్టిన పరీక్షలో విజయం సాధిస్తారో వారికే నేను నా బరువు బాధ్యతలు అప్పగిస్తాను. వాడు పెద్దోడు కాని చిన్నోడు కాని. అర్థమైందా? అర్థమైంది. కాని ఇంతకు నువ్వు పెట్టే పరీక్ష ఏంటయ్యా? ఎందుకు? ఈ విషయం మీ ఇద్దరి కొడుకులకు చెప్పి ఇద్దరూ సమానంగా నెగ్గితే ఆనక నా నిర్ణయం కోసం నేను జుట్టు పీక్కోవడానికా? నేను నీకు కూడా చెప్పను. ఎందుకంటే ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజంత రహస్యం కూడా ఆగదు. పడుకో, రేపు తీర్థయాత్ర ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవాలి. కొన్ని విషయాలలో భర్త ఎంత అడిగినా చెప్పడని తెలిసి తాయారమ్మ ఇంకా ఆ విషయం గురించి రెట్టించకుండా పరీక్ష ఏమయ్యుంటుందా అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. అయితే అప్పటికే చాలాసేపటి కింద లింగయ్య గదికి వెళ్లిన భార్య నీలమ్మ లింగయ్యని చూస్తూ ఇలా అంది. ఏమయ్యోయ్, మీ నాన్న అమ్మ వాళ్ల గదిలో రహస్యంగా మాట్లాడుకుంటుంటే నేనొక విషయం విన్నాను. ఎవరి విషయాలైనా అలా రహస్యంగా వినడం తప్పు నీలమ్మా. నేనేం కావాలని వినలేదు. మీ అమ్మా నాన్న తీర్థయాత్రలకు వెళ్లాలని మాట్లాడుకుంటున్నారు. అదేమంత పెద్ద విషయమా? వార్ధక్యం వచ్చాక పెద్దవాళ్లకు ఉండే కోరిక తీర్థయాత్రలే. వెళ్ళని, మనకి ఇబ్బంది ఏముంది? అబ్బా, పూర్తిగా వినవయ్యా. వాళ్లు యాత్రలకి వెళ్లే ముందు బరువు బాధ్యతలు వ్యవహారాలన్నీ నీకప్పగించాలనుకుంటున్నారు. అవునా? ఎవరన్నారు? మీ నాయన మీ ఇద్దరు అన్నదమ్ముల్లో బాధ్యతలు ఎవరికివ్వాలా అని ఆలోచిస్తుంటే మీ అమ్మ మాత్రం ఇంటికి పెద్ద కొడుకువి నీవే, నీకే ఇవ్వాలి అనంది. ఏది ఏమైనా మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం నీలమ్మా. ఇష్టం కష్టం మాట అటుంచయ్యా. ఏ కుటుంబంలో అయినా పద్ధతి ప్రకారం ఇంటి పెద్ద కొడుకే కదా బరువు బాధ్యతలు ఉండేది. నిజమే అనుకో, కాని చిన్నోడు ఏం మడత పేచి పెడతాడో చూడాలి. పేచి ఎందుకు? ఆయన వాటా ఆయనకిస్తే ఏ గొడవ ఉండదు. సరేలే, అవన్నీ రేపు నాయన ఏం చెప్తాడో దాన్ని బట్టి నిర్ణయిద్దాం. మరుసటి రోజు తెల్లవారాక బంగారయ్య కొడుకులను కోడళ్లను పిలిచి ఇలా అన్నాడు. నాయనలారా, నేను ఇంతవరకు కష్టపడాల్సినంత కష్టపడ్డాను. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో గౌరవం, పేరు ప్రతిష్టలు కూడా తెచ్చుకున్నాను. ఇంకా నేను కష్టపడే సమయం అయిపోయింది. అవసాన దశకు వచ్చాం. మా బొందిలో ప్రాణం ఉండగానే మీ అమ్మ నేను 4 పుణ్యక్షేత్రాలు తిరిగి రావాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి మీ ఇద్దరూ మేం వచ్చే వరకు మన వ్యవసాయాన్ని, కుటుంబ వ్యవహారాలన్నీ చూసుకుని మన ప్రతిష్టకు ఏమాత్రం భంగం కలగకుండా చూడండి అనగానే అక్కడే ఉన్న కోడళ్ళిద్దరూ సరే అన్నట్టుగా చూశారు. వాళ్ల వంక చూస్తూ తాయారమ్మ ఇలా అంది. కోడళ్లారా, నేను ఈనాటి వరకు
మీ ఇద్దరిని నా కూతుర్లలాగానే చూశాను గాని కోడళ్ళలాగా ఎప్పుడూ చూడలేదు. నేను వచ్చే వరకు మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళలాగా కలిసి ఉండి ఇంటి పనులన్నీ చూసుకోండి అనగానే కోడళ్ళిద్దరూ అలాగే అని తలలు ఊపారు. అప్పుడు కొడుకు వంక చూస్తూ బంగారయ్య పక్కనే ఉన్న మూటలను చూపిస్తూ ఇలా అన్నాడు. అదిగో ఆ 2 మూటలలో సమానమైన అలసంద విత్తనాలు ఉన్నాయి. మన దిగుడు బావి కింద విడివిడిగా ఉన్న అరెకరం పొలాల్లో ఇద్దరూ విడివిడిగా ఆ విత్తనాలు వేసి పండించండి. నేను 3 నెలలకు తిరిగి వచ్చేసరికి ఎవరి విత్తనాలు బాగా మొలకెత్తి ఏపుగా ఎదుగుతాయో వారిని సమర్థులుగా భావించి నా తదనంతరపు బాధ్యతలన్నీ అప్పగిస్తాను. గుర్తుంచుకోండి అనగానే ఇద్దరు కొడుకులు కోడళ్ళు ముఖాలు చూసుకున్నారు. అదే రోజు సాయంత్రం కోడళ్ళకి ఇంతులు చెప్పి తీర్థయాత్రలకు వెళ్లిపోయారు. మరునాడు పొద్దున్నే లింగయ్య జంగయ్యలు ఎవరి విత్తనాలు వాళ్లు తీసుకుని తమ అరెకరం పొలాలకు వెళ్లారు. జంగయ్య తన పొలంలో నీరు పెట్టి చదును చేసి తండ్రి ఇచ్చిన అలసంద విత్తనాలు పొలమంతా చల్లాడు. లింగయ్య కూడా తన పొలంలో విత్తనాలు చల్లాడు. వారం రోజులు గడిచాయి. ఇద్దరి పొలాలలో విత్తనాలు మొలకెత్తలేదు. అలా కొన్ని రోజుల తర్వాత లింగయ్య పొలంలో విత్తనాలు మొలకెత్తాయి. కాని జంగయ్య పొలంలో ఒక్క మొలక కూడా రాలేదు. అది చూసి జంగయ్య భార్య శాయమ్మ ఇలా అంది. ఏందయ్యా, మన పొలంలో మచ్చుకు చూద్దామన్నా ఒక్క మొలక కూడా రాలేదు. అదే ఆలోచిస్తున్నాను సాయమ్మ. మా అన్న పొలంలో మొలకలు చాలా ఒత్తుగా వచ్చాయి. మన విత్తులెందుకు ఒక్క మొలక రాలేదా అని. మీ అన్న మీద పక్షపాతంతో మీ నాయన మీ అన్న పరీక్షలో నెగ్గాలని మనకు చచ్చు పుచ్చు విత్తనాలిచ్చి మీ అన్నకు గాని మంచి విత్తనాలిచ్చాడేమో. చచ్చా, మా నాయనకి నేనన్నా ఇష్టమే. ఆయన అలా చెయ్యడు. మన నేల సారం వలన మన విత్తనాలు మొలకెత్తడం ఆలస్యమైందేమో. ఇంకొన్నాళ్లు చూద్దాం అనుకున్న జంగయ్య ఎన్నాళ్లు చూసినా ఎన్ని నీటి తడులు పెట్టినా లాభం లేకపోయింది. పొలంలో ఒక్క మొలక కూడా కనబడలేదు. ఎంత చచ్చులు పుచ్చులు అయినా కొన్ని విత్తనాలైనా మంచివి ఉండవా? అవైనా మొలకలు రావాలి కదా. నా అదృష్టం బాగోలేనట్టుంది, అందుకే ఇలా అయ్యింది అని జంగయ్య బాధపడసాగాడు. అటు లింగయ్య పొలంలో మొక్కలు ఏపుగా ఎదిగి 3 నెలల కాలానికి పూత దశకు వచ్చాయి. అది చూసి లింగయ్య చాలా ఆనందపడిసాగాడు. ఇంతలో బంగారయ్య తాయారమ్మలు తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చారు. ఉత్సాహంగా ఉన్న పెద్ద కొడుకుని, విచారంగా ఉన్న చిన్న కొడుకుని చూశాడు. ఇచ్చిన విత్తనాలు వేసిన ఇద్దరి పొలాలను వెళ్లి చూశాడు. ఆ రోజు సాయంత్రం ఇద్దరిని పిలిచాడు. అందరూ వచ్చి చేరగానే తండ్రిని చూసి లింగయ్య ఇలా అన్నాడు. నాయనా, నువ్వు ఇచ్చిన విత్తనాలు నాటి నేను ఎంత కష్టపడి ఏపుగా పంటని పండించానో చూశావు కదా. అవునవును, చాలా ఏపుగా పెరిగాయి మొక్కలు. తండ్రి వంక చూస్తూ జంగయ్య విచారంగా ఇలా అన్నాడు. నాయనా, నేను కష్టపడి ఎంత ప్రయత్నం చేసినా ఒక్క మొలక కూడా రాలేదు. మావయ్య, మాకేమన్నా మీరు చచ్చుపుచ్చు విత్తనాలు ఇచ్చారా? ఆగమమ్మ కోడలా, మీ మామగారు చెప్పేది పూర్తిగా విను. కోడలా శాయమ్మా, కంగారు పడకు. ఈ పరీక్షలో గెలిచింది నీ మొగుడు జంగయ్యే అనగానే ఆశ్చర్యంగానూ అర్థం కానట్టుగానూ చూస్తూ లింగయ్య ఇలా అన్నాడు. అదేంటి నాయనా, విత్తనాలు నా పొలంలో మొలకెత్తాయి కదా, చాలా కష్టపడి మొలకెత్తించాను. ఏంటి, నువ్వు విత్తనాల్లో దూరి మొలకెత్తించావా? నీ తమ్ముడికి చేత కాలేదా? ఏమో నాకేం తెలుసు, కానీ నాకు తెలుసు నువ్వు చేసిన మోసం. మోసమేమిటి నాయనా? జాగ్రత్తగా విను. నేను తీర్థయాత్రలకు వెళ్లే ముందు మీ ఇద్దరికీ ఉడకబెట్టి ఎండబెట్టిన విత్తనాలు ఇచ్చాను. అవి మీరు తల క్రిందులుగా తపస్సు చేసినా మొలకెత్తవు. కాని నువ్వా విషయం గమనించి ఎలాగైనా గెలవాలని మంచి విత్తనాలు నీ పొలంలో చల్లావు. జంగయ్య మాత్రం నా మాటకి కట్టుబడి నిజాయితీగా నేనిచ్చిన ఉడకబెట్టిన విత్తనాలనే చల్లాడు. అందుకే అవి మొలకెత్తలేదు. మీ ఇద్దరినీ గమనించమని నాకు నమ్మకస్తుడైన మనిషి రత్తయ్యకి చెప్పాను.
నేను ఊర్లోనికి రాగానే నువ్వు చేసిన మోసం గురించి నాకు వివరంగా చెప్పాడు. నేను పెట్టిన పరీక్షలో నిజాయితీగా జంగయ్యే నెగ్గాడు. కాబట్టి నా పరువు ప్రతిష్టలకు, మంచి చెడ్డలకు, ఆస్తిపాస్తులకు జంగయ్యే వారసుడు. వాడిని శాశ్వతంగా నా తదనంతరం కుటుంబ సారథిగా బాధ్యతలు అప్పగిస్తున్నాను అన్నాడు బంగారయ్య. తన మోసానికి తగిన ఫలితం దక్కిందని అనుకున్నాడు లింగయ్య. మిత్రులారా, చూశారా? మనిషి నిజాయితీగా ఉంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతాడు. మోసం వల్ల కలిగే ప్రయోజనం తాత్కాలికమే. ఎంత కష్టమైనా భరించి నిజాయితీగా ఉండేవారికి విజయం వెన్నంటి ఉంటుంది. ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదములు. అనగనగా స్వర్ణపురి అనే గ్రామంలో నారయ్య అనే బంగారు నాణాల వ్యాపారి ఉండేవాడు. అతను రకరకాల ఆకారాలలో నగలను తయారు చేయడమే కాకుండా నవరత్నాలతో కూడిన కంఠాభరణాలను, హారాలను అందంగానూ చూపరులను ఆకట్టుకునేలా చేయడంలో అందెవేసిన చెయ్యి. చుట్టుపక్కల గ్రామాలలో ఎవరింట్లో ఏ వివాహమైనా, శుభకార్యమున్నా నారయ్య దుకాణానికే వచ్చి నగలు కొనుక్కుని వెళ్లేవారు. కొంతమంది తమకు ఎలాంటి నగలు కావాలో చెప్పి ముందుగానే భయానా ఇచ్చి చేయించుకుని వెళ్లేవారు. నారయ్య భార్య ఛాయమ్మ, వారికి 10 ఏళ్ల కొడుకు రామాచారి. అతను ఏ పని మీద శ్రద్ధ చూపించకుండా వీధిలోని పిల్లలతో ఆటలాడుకుంటూ బాధ్యతారహితంగా ఉండేవాడు. ఒకరోజు నారయ్య భార్య ఛాయమ్మతో ఇలా అన్నాడు. ఛాయమ్మ, మన రామాచారి విషయమే ఏమీ అర్థం కావడం లేదు. అనగానే భర్త వంక చూస్తూ ఇలా అంది. ఏమైందయ్యా, వాడేం చేశాడు? ఏమీ చెయ్యకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతున్నాడని నా బాధ. వంశపారంపర్యంగా వచ్చిన కులవృత్తి ఈ బంగారు నగల తయారీ నాతోనే అంతరించిపోతుందని నాకనిపిస్తోంది. ఎందుకు అనుకుంటున్నావయ్యా, వాడే నేర్చుకుంటాడులే. అనగానే నారయ్య ఇలా అన్నాడు. ఇది నువ్వనుకున్నంత సులువు కాదు. బంగారు నగల తయారీ పని నేర్చుకోవడమంటే మనసు పెట్టి శ్రద్ధగా నేర్చుకుంటే రత్నాల విలువ తెలుసుకోవడానికి సంవత్సర కాలం పడుతుంది. బంగారు నగల తయారీ అంటే కనీసం 3 ఏళ్ల కాలం పడుతుంది. నేనుండగానే వాడు ఈ పని నేర్చుకోవడం మొదలు పెడితే మెలకువలు అన్నీ తొందరగా నేర్చుకోగలడు. కాని వాడికి ఎన్నిసార్లు చెప్పినా నా ఘోష అర్థం కావడం లేదే. అనగానే ఛాయమ్మ ఇలా అంది. చూడయ్యా, దాంట్లో వాస్తవమంతా నాకు అర్థమైంది. మీ బాధను నేను గ్రహించాను. మన కులవృత్తి కాకుండా రామాచారి మాత్రం ఇంకేం చేస్తాడు? నువ్వేమీ ఆవేదన చెందుకు. నేను రేపు ఒకసారి వాడిని కూర్చోబెట్టి ప్రశాంతంగా అర్థమయ్యేలా చెప్తానులే అని అనగానే ఛాయమ్మ వంక చూస్తూ నారయ్య ఇలా అన్నాడు. చూడు ఛాయమ్మ, నీకు తెలియని విషయం కాదు కాని కొడుకు చెడిపోతే తండ్రి తప్పు, కూతురు చెడిపోతే తల్లిది తప్పు అన్నారు పెద్దలు. నా బాధ అర్థం చేసుకో అని అక్కడి నుండి వెళ్లిపోయాడు. మరునాడు ఉదయం భర్త నారయ్య బయటికి వెళ్లిపోగానే వీధిలోకి వెళ్లబోతున్న కొడుకు రామాచారిని చూసి ఛాయమ్మ ఇలా అంది. నాయనా రామాచారి, నీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే బయటికి వెళ్తున్న రామాచారి ఇలా అన్నాడు. ఇప్పుడు మాట్లాడేదేంటమ్మా, నాకు అవతల ఆటకు సమయం అయిపోతుంది అని చెప్పగానే ఛాయమ్మ కోపంగా ఇలా అంది. ఏ మాటల్రా, కూడుకు పనికొచ్చేయా, గుడ్డకు పనికొచ్చేయా? ఈ రోజు గూటి బిల్ల ఆటల పోటీ ఉంది. మనిషికి అర్ధనా వస్తుంది. 12 మంది ఆడుతున్నాం. ఎవరు గెలిచినా 3 రూపాయలు వస్తుంది. అనగానే ఛాయమ్మ ఇలా అంది. నువ్వు గెలిచిన ఆ 3 రూపాయలతో జీవితం సాగిపోదు. జీవితాన్ని గెలిచే పని నేర్చుకోవాలి. నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి కాదు. అనగానే కాస్త కోపంగా రామాచారి ఇలా అన్నాడు. మరి నన్నేం చేయమంటావు? ఏం లేదు నాయనా, మన కులవృత్తి అయిన బంగారు నగల తయారీని మీ నాయన దగ్గర నేర్చుకో. ఇప్పుడు నేర్చుకోవడం మొదలు పెడితే 4-5 సంవత్సరాలకి ఆయన్ని మించిన పనివాడు అవుతావు. గ్రామాల్లో బంగారు నగల వ్యాపారిగా మీ నాయనకు ఎంత గొప్ప పేరు ఉందో చూడు. అందరూ ఎంతగా గౌరవిస్తారో చూడు. నువ్వు అంత గొప్పవాడివి కావాలి. లక్ష్మీదేవి బంగారం రూపంలో ఎప్పుడూ
నీ దగ్గర స్థిరంగా ఉండాలి అని చెప్పగానే రామాచారి చిరాగ్గా ఇలా అన్నాడు. అమ్మా నాయన ఇప్పటికి ఎంత సంపాదించాడు ఏంటి? అదేం ప్రశ్నరా, ఇప్పటి వరకు ఆయన ఒక్కడే రెక్కలు ముక్కలు చేసుకుంటూ బంగారం పని చేస్తున్నాడు. నువ్వు కూడా నేర్చుకుని ఆయనకు సహాయపడితే లక్ష్మీదేవి మన దగ్గర కాక ఎవరి దగ్గర ఉంటుందిరా. అందుకే నా మాట విని రేపటి నుండి నాయనతో వెళ్లి ఆయనకి సహాయం చేస్తూ పని నేర్చుకో అని చెప్పగానే రామాచారి ఇలా అన్నాడు. నువ్వెన్నైనా చెప్పు, నా కళ్ళు చించుకుని చిన్న చిన్న బంగారు నగలు తయారు చేసే ఆ పని నాకొద్దు. సంవత్సరం తర్వాత ఏదైనా పని చూసుకుంటాను అని వీధిలోకి పోయాడు. కొడుకు ప్రవర్తనకు చాలా బాధపడింది ఛాయమ్మ. వీడిని ఎలా దారిలోకి తేవడం అని అనుకుంటూ నారయ్యతో విషయం ప్రస్తావిస్తూ ఇలా అంది. ఏమయ్యా, నేను మన రామాచారికి ప్రొద్దున్న దుకాణానికి పోయి పని నేర్చుకోమని చాలా చెప్పి చూశానయ్యా. అయినా వాడు ఏమాత్రం నా మాట కూడా వినలేదు అనగానే నారయ్య ఇలా అన్నాడు. ఇక వాడి విషయం వదిలేచాయమ్మా. నేను పోతేగాని వాడికి బుద్ధి రాదు, జీవితం విలువ అర్థం కాదు అని అనగానే ఛాయమ్మ కంగారుగా ఇలా అంది. ఏమయ్యా, సంధ్యావేళ ఇలాంటి అపశకునం మాటలు మాట్లాడుకు. నువ్వు నిండు నూరేళ్లు క్షేమంగా ఉంటేనే మేము బాగుంటాము. వాడికి ఏదో ఒకరోజు బాధ్యత తెలుస్తుందిలే. అయితే రామాచారికి బాధ తెలియాలని భగవంతుడే చేశాడో లేక కొడుకు ప్రయోజకుడు కాలేకపోతున్నాడు అన్న బాధే ఎక్కువగా బాధించిందో తెలీదు కాని ఆ రాత్రి నిద్రలోనే నారయ్య మరణించాడు. భర్త మరణాన్ని చూసి బోరున ఏడ్చింది ఛాయమ్మ. దహన సంస్కారాలన్నీ పూర్తి చేశాక ఎవరెవరూ తన భర్తకు పైకమివ్వాలో, ఎవరు నగలు చేయించుకున్నా మజూరీలు ఇవ్వాలో ఏ వివరాలు తెలియదు. ఉన్న పైకమంతా భర్త కార్యక్రమాలకే ఖర్చయిపోయింది. ఇల్లు గడవడానికి రూపాయిలేని పరిస్థితి ఇప్పుడా కుటుంబానిది. ఛాయమ్మ ఇల్లంతా వెతకగా ఒక పెద్ద రత్నం దొరికింది. కొడుకు రామాచారిని పిలిచి ఛాయమ్మ ఇలా అంది. నాయనా, నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను మీ నాయనతో పాటు పోయి పని నేర్చుకోమని. నా మాట విన్నావా? ఇప్పుడు చూడు మన పరిస్థితి ఏమైందో. చేతిలో చిల్లి గవ్వలేదు. రేపు తినడానికి ఎలా అని ఆలోచించుకోవలసిన పరిస్థితి వచ్చింది అనగానే రామాచారి సిగ్గుగా ఇలా అన్నాడు. నన్ను క్షమించమ్మా, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అప్పుడు ఛాయమ్మ ఇలా అంది. ఏది మనకు ముందుగా చెప్పి రాదురా. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా సుఖం ప్రయోజనం ఉండవు. ఈ రత్నం తీసుకువెళ్లి పక్క ఊరిలో మీ నాయనకి ఆప్తమిత్రుడు కనకాచారి అని ఉంటాడు. ఆయనది కూడా నగల వ్యాపారమే. అతను ఈ రత్నానికి మంచి ధర ఇస్తాడు. ఈ సమయంలో మనం దీన్ని ఎవరి దగ్గరికి తీసుకువెళ్లినా మన ఈ పరిస్థితి చూసి మనల్ని మోసం చేస్తారు. దీన్ని ఆయన దగ్గర అమ్మి పైకం తీసుకురా. కొన్నాళ్లైనా మనకి కాలం గడుస్తుంది. తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిద్దాం అని ఛాయమ్మ రామాచారికి రత్నం ఇచ్చింది. దాన్ని తీసుకుని రామాచారి బయలుదేరాడు. పక్క ఊరిలో వారిని వీరిని అడిగి కనకాచారి నగల దుకాణం దగ్గరికి వెళ్లాడు. కనకాచారి రామాచారి వంక చూసి ఇలా అడిగాడు. అప్పుడు రామాచారి కనకాచారితో జరిగిన విషయమంతా చెప్పాడు. అప్పుడు కనకాచారి విచారంతో రామాచారి వంక చూస్తూ ఇలా అన్నాడు. అయ్యో, నేను మీ నాన్న ప్రాణ స్నేహితులం. మేము కలిసే రత్నాలను పరీక్షించే విద్య, బంగారు ఆభరణాల తయారీ పనిని నేర్చుకున్నాం. మీ నాన్న మరణించిన వార్త నాకు మాట మాత్రం కూడా తెలియలేదు. అది సరే, ఏంటిలా వచ్చావ్ అని అడగగానే రామాచారి ఇలా అన్నాడు. నా పేరు రామాచారి. నేను ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాను. మాకు తినడానికి కూడా కష్టంగా ఉంది. మా అమ్మ రత్నం ఒకటిచ్చి అమ్ముకుని రమ్మని పంపించింది. మీరైతే దానికి సరైన ధర కడతారని మా అమ్మ చెప్పింది అని ఆ రత్నాన్ని కనకాచారికి ఇచ్చాడు. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కనకాచారి ఇలా అన్నాడు. నాయనా, నా ఆప్తమిత్రుని కొడుకువి కాబట్టి చెబుతున్నాను. ప్రస్తుతం రత్నాల ధర చాలా తక్కువ ఉంది. నష్టానికి తక్కువ ధరకి అమ్మడం ఎందుకు? ప్రస్తుతం నీకు కావలసినంత ధనం నేనిస్తాను. ఈ రత్నాన్ని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముదువుగాన్లే. వేరే ఎవరికీ అమ్మకు. ఇప్పటి నుండి నువ్వు రోజూ నా దుకాణానికి రా. పని నేర్చుకున్నట్టు ఉంటుంది. రత్నాలు బంగారం ధర ఏ రోజు ఎంత ఉందన్నది నీకు తెలుస్తుంది. నా మాట మీ అమ్మకు చెప్పు అని కనకాచారి రత్నాన్ని వెనక్కి ఇస్తూ రామాచారికి కొంత పైకం ఇచ్చి పంపించాడు. రామాచారి ఇంటికి వచ్చి
పైకాన్ని రత్నాన్ని ఇచ్చి జరిగిన విషయమంతా చెప్పి ఇలా అన్నాడు. అమ్మా, రత్నాన్ని వేరే ఊర్లో ఇంకొక వ్యాపారి దగ్గర ఎక్కడైనా అమ్ముదావా అని అడగ్గానే తల్లి ఛాయమ్మ ఇలా అంది. వద్దు నాయనా, ఆ కనకాచారి చెప్పిన దాన్ని మించి మరొకటి ఉండదు. ఆయన మీ నాయన అంత గొప్ప స్నేహితులు. అయినా కనకాచారి రత్నాన్ని కూడా ఉంచుకోకుండా మనకు డబ్బిచ్చి ఆదుకున్నాడు. ఈ రత్నానికి మంచి ధర వచ్చినప్పుడు మనం రత్నాన్ని అతనికి అమ్మాలి అని అనగానే రామాచారి తల్లితో ఇలా అన్నాడు. అమ్మా, మరి కనకాచారి గారు రేపటి నుండి నన్ను పనిలోకి రమ్మన్నారు. ఏం చేయమంటావు అనగానే ఛాయమ్మ ఇలా అంది. నీకిష్టమున్నా లేకపోయినా నువ్వు కొద్ది రోజులు వెళ్ళు. నీకు ఏ రోజుకా రోజు బంగారం రత్నాల ధరల హెచ్చుతగ్గులు తెలుస్తాయి. నువ్వు పని నేర్చుకుంటూనే ఆయనకు సహాయం చేయడం వలన ఆయన నీకు ఎంతో కొంత రోజు కూలి ఇవ్వకపోడు. తినగా తినగా వేము తీయగా అనిపించినట్లు చెయ్యగా నీకా పని మీద మక్కువ కలగచ్చు. అప్పటికీ నీకా పని మీద ఆసక్తి కలగకపోతే మన రత్నానికి మంచి ధర వస్తుందని అనిపించిన రోజున రత్నాన్ని ఇచ్చి అతను ఇచ్చిన రుణం నుండి విముక్తి కావచ్చు. నేను చెప్పవలసింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం అని తల్లి ఛాయమ్మ చెప్పగానే రామాచారి ఆ రాత్రంతా ఆలోచించి ఇలా అనుకున్నాడు. అమ్మ చెప్పింది నిజమే. ప్రస్తుతం ఏదో ఒక పని నేర్చుకోవడమో చేయడమో చేయకపోతే రోజులు గడవడం కష్టం. నాన్న ఉన్నంత వరకు నాకు బాధ్యత తెలియలేదు. ఇప్పుడైనా బాధ్యతగా ప్రవర్తించకపోతే అభాసుపాలవుతాం అని అనుకుని మరుసటి రోజు నుండి కనకాచారి దగ్గరకు పనిలోకి వెళ్లడం ప్రారంభించాడు. కనకాచారి ముందుగా రామాచారికి బంగారం నాణ్యతను అలాగే నవరత్నాల నాణ్యతను పరీక్షించడంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. అంతేకాకుండా దుకాణంలో ఇతర విషయాలలో సాయం చేస్తున్నందుకు రామాచారికి రోజూ 10 రూపాయలు ఇచ్చి పంపించేవాడు. రామాచారికి కూడా బంగారం నవరత్నాల నాణ్యత పరిశీలించడం గురించిన శిక్షణ పెద్ద కష్టంగా అనిపించక ఇష్టంగా అనిపించడంతో అనతి కాలంలోనే ఆ చుట్టుప్రక్కల గ్రామాలలో కనకాచారి కన్నా మిగిలిన బంగారం వ్యాపారుల కన్నా రామాచారి సరైన పరిశీలకుడుగా పేరు తెచ్చుకుని ఏ రకమైన నవరత్నాలు అయినా చూడగానే అది స్వచ్ఛమైనదా, నకిలీదా, అలాగే బంగారం స్వచ్ఛమైనదా, కల్తీ అయినదా, ఎంత ధర పలుకుతుంది అని క్షణాల్లో చెప్పగల నిష్ణాతుడయ్యాడు. ఒకరోజు రామాచారి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు కనకాచారి ఇలా అన్నాడు. నాయనా రామాచారి, రేపు నువ్వు వచ్చేటప్పుడు ఆనాడు నువ్వు తెచ్చిన రత్నాన్ని తీసుకురా. రేపు రత్నాలకు బంగారానికి బాగా ధర పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి అనగానే ఇంటికి వెళ్లి విషయం చెప్పి ప్రొద్దున్న వెళ్లేటప్పుడు ఆ రత్నాన్ని ఇవ్వమని తల్లికి చెప్పాడు. మరునాడు ఉదయం రామాచారి బయలుదేరినప్పుడు తల్లి ఛాయమ్మ ఆ రత్నాన్ని ఇచ్చింది. దాన్ని బాగా పరిశీలించి చూసి దాన్ని తీసుకు వెళ్లకుండా దుకాణానికి వెళ్లిపోయాడు. రామాచారిని చూసి కనకాచారి ఇలా అడిగాడు. నాయనా, మీ నాన్న ఇచ్చిన రత్నాన్ని తీసుకువచ్చావా అని అనగానే రామాచారి ఇలా అన్నాడు. లేదయ్యా, తీసుకురాలేదు. ఏం నాయనా, ఏమైంది? ఆ రత్నం నకిలీది, రంగు కలిగిన గాజు ముక్క అనగానే కనకాచారి చిన్నగా నవ్వి ఇలా అన్నాడు. ఈ విషయం నువ్వు రత్నాన్ని నా దగ్గరికి అమ్మకానికి తీసుకువచ్చిన రోజునే నాకు తెలుసు, కాని నేను నీకు చెప్పలేదు అనగానే రామాచారి ఇలా అడిగాడు. ఎందుకు చెప్పలేదయ్యా? అప్పుడు నీకు బంగారం రత్నాల నాణ్యత మీద అవగాహన లేదు కాబట్టి నేను నిజం చెబితే నువ్వు నమ్మవు. నీ తండ్రి కూడా ఒక రత్నాల వ్యాపారి కాబట్టి, పైగా నీ దగ్గర నుండి నేనది తక్కువ ధరకి తీసుకోవడం కోసం అలా చెప్పానని నువ్వు అపోహపడే ప్రమాదం ఉంది. మరి ఆనాడు నాకు ధనం ఎందుకిచ్చారయ్యా? అప్పుడు కనకాచారి ఇలా అన్నాడు. అందుకు 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు నా ప్రాణ స్నేహితుడు కొడుకువి, ఎంతో అవసరంతో రత్నాన్నిచ్చి నీ తల్లి నా దగ్గరకు పంపించింది. రెండవది, నేనానాడు ధనం ఇచ్చి నిన్ను పంపకపోతే నువ్వు ఈ రత్నంతో మరో వర్తకుడి దగ్గరికి వెళ్తావు. ఆ రత్నం నకిలీదని తెలిస్తే మీ నాయన పరువు పోతుంది. ఇప్పుడు రత్నాలు బంగారం నాణ్యత పరిశీలకుడిగా నీకీ విషయం నేను చెప్పకుండానే అర్థమైంది. అందుకే ఆనాడు నిన్ను పనిలోకి రమ్మని నేర్పింది కూడా అందుకే అనగానే రామాచారి కనకాచారికి దండం పెడుతూ ఇలా అన్నాడు. అయ్యా, మా నాయన స్నేహితునిగా
మీరు నాకు చేసిన సహాయానికి ధన్యవాదములు. నాకు బంగారం, రత్నాల నాణ్యతే కాకుండా నాణ్యతగా ఎలా బ్రతకాలో కూడా నేర్పారు. మీకు కృతజ్ఞుణ్ణి అని అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ తరువాత నగలు, రత్నాల వ్యాపారంలో తండ్రిని మించిన తనయుడిగా పేరొందాడు రామాచారి. మిత్రులారా, మెరిసేదంతా బంగారం కాదు, ప్రతి రాయి రత్నం కాదు. మనిషి జీవితం కూడా అంతే. మనిషి ఏ పనిలోనైనా తనను తాను సాన పట్టుకుంటేనే వజ్రంలా మెరవగలడు, ఉన్నత ప్రమాణాలను చేరగలడు. పక్కవారికి ఉంది, నాకు లేదు అని అసూయ పడకుండా పక్కవాడు సాధించినది మనం ఎందుకు సాధించలేం అని సాధన చేస్తే తప్పక సాధ్యమవుతుంది. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.